ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారండి? నా దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని రండి ధ్యానించుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆది కాండము 1వ అధ్యాయము 28వ వాక్యాన్ని నేను చదవగా చూడండి. వీలైతే బైబిల్ తెరిచి చూడండి. 1వ అధ్యాయం 28వ వాక్యం. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఆమేన్. కుటుంబ సభ్యులారా, దైవ జనాంగమా, పరిశుద్ధ ప్రజలారా, విన్నారు కదా, దేవుడి ఉద్దేశం ఏంటి? నువ్వు అన్ని విషయంలో ఆశీర్వాదకరంగా ఉండాలనేదే దేవుని ఉద్దేశం. 5 ఆశీర్వాదాలు ఏదెను తోటలో ఆదాము అవ్వలకు, ఒక కుటుంబ వ్యవస్థకు దేవుడు ఒక ఆశీర్వాదం ఇచ్చాడు. 5 ఆశీర్వాదాలు. మహిమ కలిగిన తోటను ఒకటి తయారు చేసి ఆ తోటలో సమస్తాన్ని దేవుడు ఉంచి వీరికి ఏ కష్టము లేకుండా అన్ని అందుబాటులో పెట్టి, నాయనా నువ్వేం చేయాలో తెలుసా? ఫలించు, అభివృద్ధి చెందు, విస్తరించు, భూమిని నిండించు, లోపరుచుకోవాలి. ఈ విశ్వాన్ని దేవుడు నీ చేతికి అప్పగించాడే. ఎంత గొప్ప తండ్రి, ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. ఈ రోజుల్లో కూడా చాలా మంది తల్లిదండ్రుల ఆరాటం, పోరాటం ఏంటో తెలుసా? అమ్మాయికి ఇల్లు కట్టి పెళ్లి చేయాలయ్యా, అబ్బాయిని అన్ని విషయాల్లో స్థిరపరిచిన తర్వాత వివాహం చేయాలయ్యా. చూడండి, తల్లిదండ్రులు ఇల్లు కొంటారు, కారు కొంటారు, సమస్తాన్ని సమకూరుస్తాడు. రేపు నాకేమవుతుందో తెలియదయ్యా, పెద్ద అమ్మాయికి ఒక స్థలం కొనాలి, చిన్న అమ్మాయికి ఒక స్థలం కొనాలి. అయ్యో, తల్లిదండ్రులు పిల్లల కొరకు రకరకాల ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు. ఈ భూ సంబంధమైన తల్లిదండ్రులకి అంత ప్రేమ ప్రాధాన్యత మనకిస్తే, మరి నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి అందరికంటే గొప్పవాడు. ఆయన ఏం చేశాడు? ఒక తోటను నీ కొరకు నియమించి దాంట్లో సర్వాన్ని చేసి మంచి చెడులను తెలిపే ఒక వృక్షాన్ని కూడా ఆ మూలను నాటాడు. తండ్రి పిల్లల్ని ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. అన్ని ఆశీర్వాదాల మధ్యలో నడిపిస్తే ఎంతో మంది పతనమైపోయి పాడైపోయారు కదా. అలా నీవు కాకూడదని, నీ కుటుంబం కాకూడదని, నీ పిల్లలు అలా ఉండకూడదని, అలా చెడిపోకూడదని దేవుడు ఉద్దేశించిన వాడై నీ మనస్తత్వాన్ని, నీ స్వభావాన్ని తెలుసుకోవాలని ఆ ఏదెను తోటలోనే ఒక వృక్షాన్ని ఒక చివరన నాటాడు, తూర్పు దిక్కున. బిడ్డలారా గమనించండి. 5 రోజులు దేవుడు సమస్తాన్ని, సూర్యుని చంద్రుని సమస్తాన్ని చేసి 6వ దినాన తన స్వహస్తాలతో మానవుణ్ణి చేసి 7వ దినాన విశ్రాంతి పొందాడంటే నువ్వంటే ఎంత ప్రేమ, నువ్వంటే ఆయనకి ఎంత బాధ్యత. నువ్వు ఆయనకి భారం కాదు, బాధ్యత. నిన్ను ఆశీర్వదించాలని దేవుని కోరిక. ఈ రోజున ఆశీర్వదించబడిన కుటుంబాలు ఎన్నెన్నో ఉన్నాయి. అమ్మా, డూప్లెక్స్ ఇంట్లో ఉంటున్నారు. ఎంతో మంది హైదరాబాద్లో అపార్ట్మెంట్లు కట్టుకున్నారు. ఎంతో మంది 5-6 స్థలాలు, పొలాలు ఆశీర్వాదంగా ఉన్నారు. అయితే ఎందుకు ఈ రోజున నీ పరిస్థితి దయానీయంగా మార్చబడింది? ఎందుకు ఈ రోజు నీ పరిస్థితి, నీ వ్యవస్థ అంతా అణగారిపోయింది? ఆశీర్వాదం అనేది నీ కనుచూపు మేరలో కనబడటం లేదుగా. ఒకప్పుడు రాజభోజనాలు తిన్నావు, ఈ రోజున గంజి తినటానికి కూడా గతి లేకుండా మార్చబడిందేమో. ఎందుకో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఉద్దేశించి ఈ పగటి వేళ నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, నా దేవుడు నిన్ను అన్ని విషయాలలో ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. అయితే ఆ తోటలో ఏం చేశాడో తెలుసా? రే నాన్నా, అన్నీ తినండి, ఆ మంచి చెడులను తెలిపే ఈ చెట్టు జోలికి మాత్రం మీరు వెళ్ళకండి, అది ప్రమాదం. ఆజ్ఞ, ఒక ఆజ్ఞ. చూసారా? ఎవరో మొత్తం మీద సైతాను గాడు జరబడ్డాడు. ఏదో ఒక ఆలోచన చెప్పింది,
ఈ చెట్టు ఫలము తినండి బాబు, దేవదూతలుగా మారిపోతారు. ఆయన మాటే నమ్ముతారా, నా మాట నమ్మరా? నువ్వు ఆయన వలె దేవదూత వలె మారిపోతావు, ప్రభావం కలిగిన వాడిగా మారిపోతావు. ఈ పండు తినని ఓ ఊదుతా ఉంది చెవులో. ఈ రోజున పచ్చగా ఉన్న కుటుంబాలను ఎంతో మంది చెప్పుడు మాటలు, ఆ వినకూడని మాటలు విని నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావు కదా తల్లి. వినొద్దు. ముసలమ్మ ముచ్చట్లకు నువ్వు అలవాటు పడొద్దు. దురద చెవులు గలవారై వెళ్ళకూడని స్థలాలకి వెళుతూ, వినకూడని మాటలు వింటూ, భక్తిహీనులుగా మార్చబడి దేవుని ఆశీర్వాదానికి దూరం అయిపోయావేమో. జాగ్రత్త. దేవుని ఆజ్ఞను పాటించలేదు వారు. వెళ్ళారు, పండు కోశారు, అవ్వ తింది, ఆదాముకి ఇచ్చింది, అయ్యగారు కూడా తిన్నాడు. సాయంకాలం మీద దేవుడు వచ్చాడు. ఆదామా, ప్రతిరోజు వచ్చి మాట్లాడతాడు కదండి తండ్రి. ఆదామా ఎక్కడున్నావు? రోజు నా స్వరం వినగానే పరిగెత్తుకుంటూ వచ్చేవాడు కదా, ఎక్కడున్నావు? అయ్యా, నీ స్వరము వినినప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను. అయ్యో, నీవు దిగంబరిగా ఉన్నావని నీకు తెలిపిన వాడు ఎవరు? ఆదాం అంటే, లేదు బాబు, తప్పైందయ్యా, ఆజ్ఞ జారిపోయాను, మీరాను, నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా, ఏదో ఏమో మాటలిని నేను తొందరపడ్డాను, నన్ను క్షమించు అని కాళ్ళ మీద పడితే ఎలాగుండేదో మనకు తెలియదు. ఇదిగో ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ వలనే. తప్పును ఒప్పుకోలేదు. ఆజ్ఞ పాటించకపోక తిరగబడి దేవునితో, నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ వలనే నేను ఇలా అయిపోయాను అన్నట్లుగా దేవుని మీద, తండ్రి మీద నేరాన్ని నెప్ప. ఈ రోజున ఎంతో మందే కదా, ఎందుకురా ఇలా పాడైపోయావంటే నీ వల్లే. ఎందుకురా ఈ రోజున నువ్వు చదువుకోకుండా రోడ్ల ముడి తిరుగుతున్నంటే నీ వల్లే. ఎందుకో తెలుసా? ఆ కాలేజీలో జాయిన్ చేయించమంటే జాయిన్ చేయించలేదుగా. అక్కడ నేను చదువుకుంటాను హాస్టల్ అంటే నన్ను చదివించలేదుగా. ఈ రోజున ఆజ్ఞలను పాటించకుండా లోకములో పతనమైపోతూ ఎందుకురే ఇలా అయిపోయావనంటే తల్లిదండ్రుల మీద, మావేల మీద, బంధువుల మీద నేరాలు, నెపములు మోపుతున్నారండి. జాగ్రత్త. ఆదాము కూడా అలానే నేరాన్ని, నెపమును దేవుడి మీదే మోపి శాపగ్రస్తుడైపోయాడు. ఏదెను తోటలో నుంచి గెంటివేయబడ్డాడండి, వెలివేయబడ్డాడండి. ప్రభావం ఉంది, ఆరోగ్యం ఉంది, అక్కడ సమస్తం సమకూర్చాడు. అన్నిటికీ ఆధినేత ఆయనే. పరిపాలించేవాడిగా ఉన్నాడు, ప్రభావం కలిగిన వాడిగా ఉన్నాడు, మరణం లేని వాడిగా ఉన్నాడు, అక్షయత కలిగిన వాడిగా ఉన్నాడు. అన్నీ ఉన్నా ఒక చిన్న చెప్పిన మాట వినక, ఆజ్ఞను మీరి ఒక తప్పు చేసి ఇద్దరు శపించబడి, మిమ్ములను బట్టి నేల, ఈ తోట, ఏదేను తోట శపించబడి గెట్ అవుట్. అన్ని సమకూర్చిన తండ్రి, ప్రేమించిన తండ్రి గెంటేశాడు. ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకు, అమ్మా, తల్లి, ఓ నా తండ్రి, తమ్ముడా, మీ పరిస్థితులు అలాగ ఒకవేళ ఉంటే మరలా ఆయన దగ్గరికి వచ్చి నన్ను క్షమించు ప్రభువా, తప్పైందయ్యా, నన్ను కనికరించయ్యా, నా పాపముల కొరకు నేను ఒప్పుకుంటున్నానయ్యా, ఆజ్ఞ అతిక్రమమే పాపమయ్యా, నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించయని దావీదు వలె నువ్వు దేవుని సన్నిధిలో మొర్రపెట్టి ఆయన మాట లక్ష్య పెట్టగలిగితే పోగొట్టుకున్నదంతా దేవుడు మరలా తిరిగి నీకిచ్చి బలపరిచి మరలా ఆశీర్వాదానికి కర్తగా, దీవెనకు పాత్రుడుగా ఆ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని చేయునుగాక. ఆమేన్. మా ఊరు ప్రాంతంలోనండి ఒక చెల్లి, తండ్రి లేకపోతే మేనమామలు బాగా చదివించారు. త్రోవ తప్పి మామయ్య మాట వినకుండా, వాళ్ళు చెప్పిన బంధువుల మాట వినకుండా కాలేజీలో వస్తూ వెళ్తున్నప్పుడు ఒక పోలీసుని ప్రేమించింది. వాడు మాయ మాటలు చెప్తే
ఇంట్లో బట్టలన్నీ సదురుకొని వెళ్ళిపోతే అతగాడికి ముందే వివాహమై ఉంది ఒక పాప. ఆ విషయం తెలిసిన ఈ అమ్మాయి చూడండి ఆజ్ఞను పాటించి వెళ్ళినందువలన కొన్ని రోజులు వ్యవస్థ బాగానే ఉంది. మొదట భార్య ఉంది కదండీ! ఈ అమ్మాయి పరిస్థితి కుక్కలు చింపిన ఇస్తరాకుగా మంచి జీవితాలను ఈ రోజున ఎలా పాడు చేసుకున్నారో తెలుసా? తల్లిదండ్రుల మాట వినక, దైవజనుడు మాట వినక, దేవుని మాట వినక, అవునా కదా? ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వకపోతే రూ. 1000 ఫైనేస్తాడు. నీ అధికారి చెప్పిన క్రమం ప్రకారం నువ్వు వెళ్ళి వేలిముద్ర వేయకపోతే ఫైనేస్తాడు. అయితే మన తండ్రి ఎవరో తెలుసా? ప్రేమ కలిగిన వాడు. నువ్వు ఆయన దగ్గరికి వచ్చి పశ్చాత్తాపపడి నీ బాధంతా గూడంతా చెప్పుకుంటే క్షమించి మునుపటి కంటే అధికమైన మేలుతో నా దేవుడు నిన్ను అభివృద్ధి చేసి ఆశీర్వదించి విస్తరించునుగాక. ఆమేన్. ఆ దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. తలలు వంచండి. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యం వింటున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ఏదేను తోటలో ఇచ్చిన ఆశీర్వాదాన్ని మాట వినక ఆజ్ఞ పాటించక పోగొట్టుకున్నారు. నీ దాసుడుగా నేను ప్రార్థన చేస్తున్నాను. పోగొట్టుకున్నవన్నీ నీ బిడ్డలకి ఇవ్వండి. అట్టి మనస్సు పశ్చాత్తాపాన్ని కలగచేసి బలపరిచి దీవించి రాకుడికి సిద్ధపరచమని యేసు నామాన్ని అడిగి పొంది నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. బిడ్లారా గమనించండి, ప్రతిరోజు ఈ దైవ వర్తమానాలు మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయటం జరుగుతుంది. మీరు బలపరచబడండి. అనేకులకు ఈ వర్తమానాలు తెలియపరచాలని ప్రేమతో ఈ విషయాలను తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.